ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ మా శుభవందనం తెలియచేస్తున్నాం. నన్ను బలపరిచే క్రీస్తు అనే ఈ ధ్యానంకి మనము చివరి అంశంలోకి వచ్చాం. ఇదివరకు దేవుని యొక్క దాసుల ద్వారా క్రీస్తు ద్వారా ఎటువంటి బలాన్ని మనం పొంది ఎలాగా ఆత్మీయ జీవితాన్ని మనం కట్టగలమో, ప్రభుకై ఎలాగా నిలవగలమో ఈ విషయాన్ని మనం వింటూ వచ్చాం. ఈ ధ్యానంలో ఇది చివరిది కాబట్టి ప్రార్థనాపూర్వకంగా ప్రభు మనతో మాట్లాడాలని మనము ఆసక్తితో ప్రభు వైపు చూద్దాం. దేవుని దాసులు బ్రదర్ బి జాన్ గారు మనకి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రభు నందు ప్రియులారా, నన్ను బలపరచు క్రీస్తు అని ఈ శీర్షికలోని ఈ చివరి ధ్యానాన్ని మనం ఈ ఉదయకాలమున ధ్యానించబోతున్నాం. ఈ చివరి ధ్యానముగా క్రీస్తు ప్రభు కనుపరిచిన బలమును మీ ఎదుటికి తీసుకురావాలని నేను ప్రేరేపించబడుచున్నాను. దాని కొరకై ప్రభు పౌలుతో చెప్పిన ఒక మాట మీ కొరకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ప్రియులారా, మనం ఎరుగుదు క్రీస్తు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు మానవుడుగా. ఆయన జీవించిన ఈ 33.5 సంవత్సరాల జీవితాన్ని రెండుగా మనం చూడవచ్చు. మొదటిది గ్రామమందు మాత్రమే, గ్రామీయులకు మాత్రమే పరిచయమైనటువంటి 30 సంవత్సరాల జీవితం. రెండవది బహిరంగముగా ప్రజల మధ్య ఆయన చేసిన సేవా జీవితం 3.5 సంవత్సరాల జీవితం. ఆయన మానవుడిగా ఈ లోకములో జీవించిన కాలం ముందు ఆయన కనుపరిచినటువంటి ఆ శక్తి, ఆ బలము మనం గమనించినట్లయితే, రహస్యముగా లేక 30 సంవత్సరాల కాలములో ఆయన జీవించిన ఆ జీవిత పరిస్థితులను గురించి దేవుని వాక్యంలో మనకు ఎక్కువ సంగతులు రాయబడలేదు. ఆయన జ్ఞానమందును బలమందును ఎదుగుచుండెను అని లూకా రాశాడు. మనుషుల దయయందును దేవుని దయయందును ఎదుగుచుండెను అని లూకా రాశాడు. 12 సంవత్సరముల వయస్సులో దేవాలయమందు కూర్చున్నవాడై వాక్యము ఎరిగిన పండితులతో దేవుని సంగతులు చర్చించిన వాడుగా ఉన్నట్లుగా లూకా గ్రంథంలో మనం చూస్తాం. కానీ 30 సంవత్సరాల జీవితం కాలముందు నజరేతు గ్రామములో ఏకాంతముగా, ఒకవేళ ఒంటరితనములాగా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో తన జీవితాన్ని కొనసాగించినప్పుడు ఆయన బలాన్ని ఏ రీతిగా కనుపరిచాడో వాక్యంలో మనం వివరణ లేని వారంగా ఉంటున్నాం. అది దైవ నిర్ణయం. దేవుడు దానిని మన కొరకు బయలుపరచలేదు. కానీ 3.5 సంవత్సర కాలం ముందు ఆయన ఈ లోకములో ప్రజల మధ్య సంచరించుచు దేవుని కార్యములు చేసిన వాడిగా ఉండగా, ఆయన కనుపరిచినటువంటి ఆ బలమును, ఆ శక్తిని 3 రీతులుగా మనం ఆలోచన చేయవచ్చు. ప్రియులారా, ప్రకృతి విషయములో ఆయన చూపిన బలం, ఆయన అధికారముతో ఆ శక్తిని, బలమును చూపిన వాడుగా మనం గమనిస్తాం. గాలిని, తుఫానును గద్దించగా సముద్రము నిమ్మళమాయెను అని మత్తయి, లూకా వారి సువార్తలలో వ్రాశారు. శిష్యులు రాత్రంతా చేపలు పట్టలేకపోయిన వారుగా ఉంటూ ఉండగా, మీ కుడివైపున వల విసరండి అని వారికి చెప్పిన ప్రభు చేపలు ఆయన మాటకు లోబడి విస్తారముగా ఆ వలలోనికి వెళ్లేలాగున ఆయన నిర్దేశించిన వాడుగా ఉన్నట్లు ఆయన బలాన్ని మనం చూడగలం. ప్రకృతి విషయంలో ఆయన అధికారముతో కూడిన తన బలమును చూపి గద్దించుట ద్వారా క్రమపరిచిన వాడుగా ఉండుట ప్రభు జీవితంలో మనం చూడగలుగుతున్నాం. రెండవదిగా మనం గమనించినట్లయితే, బలహీన పరిస్థితులలో, దీన పరిస్థితులలో ఉన్న వారిని చూచి వారి మీద జాలిపడి వారి పట్ల దయ చూపిన వాడై వారికి స్వస్థత కలుగు చేసిన వాడుగా ఉన్నాడు. దయ్యములను వెళ్ళగొట్టిన వాడుగా ఉన్నాడు. సొలసి ఉన్నటువంటి వారికి ఆహారమును వడ్డించుట కొరకాయి ఆయన 5 రొట్టెలు 2 చేపలు, మరొక సందర్భములో 7 రొట్టెలు కొన్ని చేపలను అనేక మందికి పంచిపెట్టేలాగున తన బలమును ఆయన
ఆ శక్తిని కనుపరిచి అవి విస్తరించబడేలాగా చేసినట్లు ఆయన చేసిన ఆ పనులలో మనం చూడగలిగే వారంగా ఉంటున్నాం. కనుక ప్రకృతి మీద అధికారపూర్వకమైనటువంటి శక్తితో ఆజ్ఞాపించి అవి సరిగా సాగేలాగా చేశాడు. దీన పరిస్థితులలో ఉన్న వారి పట్ల జాలి చూపిన వాడై వారి అవసరములు తీర్చి వారిని బలపరిచిన వాడుగా ఉన్నాడు. బలహీనులను బలపరిచాడు, రోగులను స్వస్థపరిచాడు. సొమ్మసిల్లుచున్న పరిస్థితిలో ఉన్నవారు శక్తి పొందేలాగా వారికి ఆహారం ఇచ్చి తృప్తిపరిచాడు. అయితే మూడవదిగా మనం గమనించినట్లయితే, మానవుల మధ్య పరిచర్య చేయుచు వారితో కలిగి ఉన్న ఆ సాంగత్యం ముందు ఆయన చూపినటువంటి ఆ బలమును గురించి మనం గమనించినట్లయితే, అది మానవ దృష్టిలో ఒకవేళ బలహీనతగా కనబడేదిగా ఉంది, కానీ దైవ దృష్టిలో అది గొప్ప బలముగా ఉన్నట్లుగా క్రీస్తు ప్రభు జీవితం మనకు తెలియచేసేదిగా చూడగలం. ప్రియుల, కొన్ని సందర్భాలు మీకు ఉదయకాలమున జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి, ఇంకా అక్కడున్న స్త్రీ పురుషుల పిల్లలకు కూడా ఆహారముగా దీవించినటువంటి ఆ సందర్భములో అక్కడున్న ప్రజలందరూ ఆయన దగ్గరకు వచ్చిన వారై ఆయనను వారి మీద రాజుగా నియమించుకునే అపేక్ష కలిగినట్లు చూపినట్లు ఆ భాగములో మనం గమనించుచున్నాం. ఆయన వారి మీద రాజుగా ఉండాలని వారు ఆశించారు. ఆయనను రాజుగా చేసేదాని కొరకాయి వారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ప్రభు వారి ఆలోచన ఎరిగిన వాడై, అది దైవ ఉద్దేశము కాదు అని సంగతి ఎరిగిన వాడై ఏకాంతముగా అక్కడ నుండి వెళ్ళిపోయినట్లు యోహాను ఆ భాగంలో తెలియచేస్తున్నాడు. ప్రియులారా, ఇట్ వాజ్ ఎ పాపులర్ డిజైర్. ఒక విధంగా చెప్పుకోవాలంటే అక్కడున్న వారిలో మెజారిటీ అంతా కూడా ఒక అభిప్రాయం కనుపరిచారు. ఆ మెజారిటీ అభిప్రాయం దేవుని అభిప్రాయానికి భిన్నమైనదిగా ఉన్నది, దేవుని ఉద్దేశమునకు భిన్నమైనదిగా ఉన్నది. అది ఆయన ఎరిగిన వాడై దానికి సమ్మతించక ఏకాంతముగా ఆ స్థితి నుండి ఆయన వెళ్ళిపోయిన వాడుగా ఉండుట ఆ భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. నీవు నేనైతే అవకాశము దొరికింది కదా అని వారు ఆశించిన రీతిలో ముందుకు వెళ్ళే ఆ స్థితి చూపే వారంగా ఉంటాం. ప్రభు అయితే తన ఆంతర్యములో ఉన్న బలం, దేవుని చిత్తమేమిటో ఎరిగి ఉన్నటువంటి ఆ అనుభవాన్ని బట్టి దైవ ఉద్దేశము నెరవేర్చుట కొరకై, ఒకవేళ మానవుల దృష్టిలో ఇది బలహీనతగా కనబడినప్పటికీ కూడా దేవుని మహిమపరచుట కొరకు ప్రభు ముందుకు సాగినటువంటి స్థితి ఇందులో మనం చూడగలిగే వారంగా ఉంటున్నాం. మానవుల అభిప్రాయానికి భిన్నముగా దేవుని ఉద్దేశము నెరవేర్చడానికి ఆయన సాగాడు. మనుషుల దృష్టిలో బలహీనతగా ఒకవేళ అది కనబడినప్పటికీ దైవ దృష్టిలో అది క్రీస్తు బలముగా మనం చూచే వారంగా ఉంటున్నాం. ఆయన ఒక దినము రాజుగా ఉండబోతున్నాడు, అది ఆయన ఎరుగును. ఆ సమయంలో మాత్రం ఆ స్థితి నుండి కొండకు ఒంటరిగా వెళ్ళిపోయిన ప్రభువుని ఆ భాగములో మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఇంకొక సంగతి మనం ఆలోచన చేసినట్లయితే, యోహాను సువార్త 18వ అధ్యాయంలో ప్రారంభ భాగములో ఆయనను బంధించి తీసుకుని వెళ్ళడానికి కొందరు అధికారులు ఆయన యొద్దకు వచ్చిన సంగతి యోహాను ఆ భాగంలో వ్రాస్తున్నాడు. వారిని చూసి మీరు ఎవరిని వెదుకుచున్నారని ప్రభు చెప్పగా, యేసును అని వారు చెప్పినప్పుడు, నేనే అని ప్రభు పలికినప్పుడు వారు వెనుకకు తగ్గి నేల మీద పడిపోయినట్లు దేవుని వాక్యం మనకు తెలియచేస్తోంది. 8వ వచనంలో ప్రభు పలికాడు, మీరు నన్నే వెదుకుచున్నట్లయితే నన్ను పట్టుకోండి, వీరిని విడిచిపెట్టండి అన్నాడు. అక్కడ ఆయన కనుపరిచిన ఆ బలం గమనించండి. వీరిని విడిచిపెట్టండి, నన్ను పట్టుకొని వెళ్ళండి అన్నాడు. మానవులంగా మనమైతే మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, ఎదుటి వారిని అప్పగించే వారంగా ఉంటాం. కానీ ప్రభు ఈ సందర్భంలో చూచిన ఆ బలం గమనించినట్లయితే, వీరిని విడిచిపెట్టండి, నన్ను పట్టుకొని వెళ్ళండి అని ప్రభు ఆ సమయంలో పలికిన సందర్భం మనం చూడగలం. ప్రియులారా, యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 9వ వచనంలో పిలాతు ఎదుట ప్రభు మౌనముగా ఉన్న స్థితి
మనం చూచేవారంగా ఉన్నాం. ఆయన ఏమీ ఉత్తరం ఇయ్యలేదు అనే మాట ఆ భాగంలో మనం గమనిస్తామండి. పిలాతు చెప్పాడు, నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది అన్నాడు. ప్రభు అన్నాడు, పైనుండి నీకు అధికారం ఇవ్వకపోయినట్లయితే నీవు నన్ను విడిపించలేవు అన్నాడు. అధికారము దేవుని యొద్ద ఉన్నదని ఆయన గుర్తించిన వాడే తన్ను తాను నిర్దోషి అని నిరూపించుకోవడానికి ప్రయత్నించక దేవుని చిత్తమును దేవుని ఉద్దేశమును నెరవేర్చు మనసు కలిగిన వాడై ఏమీ ఉత్తరమియ్యక ఆయన ముందుకు సాగినటువంటి ఆ స్థితి ఆ భాగములో కూడా మనం గమనించుచూ ఉన్నాం. మానవులంగా మనమైతే శతవిధాల ప్రయత్నం చేసి మన నిర్దోషత్వాన్ని నిరూపించుకొని ఆ విపత్కర స్థితి నుండి విడుదల పొందడానికి మానవికంగా మనం ప్రయత్నం చేసేవారంగా ఉంటాం. మన ప్రభు అయితే అట్టి స్థితి చూపని వాడుగా ఉన్నాడు. దైవ ఉద్దేశము ఎరిగిన వాడై ఆ ఉద్దేశమును నెరవేర్చుట కొరకై ఆయన ముందుకు సాగి బలహీనతగా కనబడే ఆ పరిస్థితులలో కూడా తన శక్తి పరిపూర్ణమగుచున్నటువంటి ఆ అనుభవాన్ని తన జీవితంలో ప్రభు కనుపరిచిన వాడుగా ఉన్నట్లు మనం ఆయన జీవితాన్ని గుర్తించే వారంగా ఈ ఉదయ కాలమున ఉన్నాం. మరొక మాట మనం గమనించినట్లయితే హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయం 3వ వచనంలో మాట్లాడుతూ పాపాత్ముల తిరస్కారం అంతటినీ కూడా ఆయన ఓర్చుకున్నవాడు అని ప్రభువును గురించి ఆ భాగంలో వివరించాడు. ప్రియులారా, పాపాత్ములు ఆయనను తిరస్కరించారు, వ్యతిరేకించారు, ఆయన పట్ల అవమానకరంగా ప్రవర్తించారు. కానీ ఆయన శక్తి చూపగలిగిన వాడు, వారందరినీ శపించగలిగిన వాడు, అయినా సరే సహించిన వాడుగా ఉన్నాడు. ఆయన శిలువ మీద వేలాడుతూ ఉండగా నిన్ను నీవు రక్షించుకో, మమ్మను కూడా రక్షించమన్నారు. శిలువ మీద నుండి నీవు దిగిరమ్మన్నారు. శిలువ మీద నుండి దిగి వచ్చేది ఆయనకు చేతకాని పని కాదు. తన్ను తాను రక్షించుకునేది ఆయనకు చేతకాని పని కాదు. మానవులందరినీ రక్షించవలసిన అవసరత ఆయన గుర్తించిన వాడై, అది దేవుని ఉద్దేశము అని ఎరిగిన వాడై, శిలువలో శ్రమ పొందుట కొరకే, ఆ తిరస్కారం అంతటిని కూడా సహించుట కొరకే ప్రభు ముందుకు సాగిన వాడుగా ఉన్న సంగతిని ఆ భాగములో మనం గమనించగలిగిన వారంగా ఉంటున్నాం. మనం ఇంకా ముందుకు సాగుచుండగా పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ప్రభువును గురించి ఆయన పలికిన మాటలు మనం ఎరుగుదాం. 23వ వచనంలో పేతురు పలికాడు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు అన్నాడు. ఎదుటివారు దూషిస్తూ ఉంటే, ఎదుటివారు నిందిస్తూ ఉంటే మనలో పౌరుషము ఎంత ఎక్కువయ్యే స్థితి మనం కలిగిన వారంగా ఉన్నామో మనం ఎరుగుదు. ప్రభు అయితే వారు ఆయనను దూషించుచు ఉండగా ఆయన ఎవరిని బదులు దూషించిన వాడు కాదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను అనేది ప్రభు చేసిన పనిగా పేతురు ఆ సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, ప్రభు నేర్పిన ఒక బోధ నాకు జ్ఞాపకం వస్తుంది. మీ కుడి చెంపను ఎవరైనా కొట్టినట్లయితే ఎడమ చెంప చూపమన్నాడు. ఆయన తను తాను శిలువకు అప్పగించుకున్నవాడుగా ఉంటుండగా చెంప మాత్రమే కాదు, దేహమంతా కూడా గాయములు పొందే దాని కొరకాయ అప్పగించినటువంటి ప్రభువుగా ఆయన ఉండుట దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. ఇలాగ ప్రభు మానవుడిగా ఈ లోకములో జీవించిన ఆ జీవిత కాలం ముందు కనపరిచిన ఆ శక్తి, ఆ బలము మనం చూచుచూ ఉండగా ప్రకృతి మీద ఆయన చూపిన ఆ బలము ఒక రీతిలో ఉన్నది. అవసరతలో దీన పరిస్థితిలో ఉన్న వారి పట్ల ఆయన చూపిన జాలిని బట్టి వారికి కలుగు చేసిన బలం మరొక రీతిగా కనబడుతుంది. తన సొంత విషయంలో ఇతరులు తన పట్ల ప్రవర్తించినటువంటి ఆ పరిస్థితులలో ఒకవేళ మానవుల దృష్టిలో బలహీనతగానే ఇది కనబడేదిగా ఉన్నప్పటికీ దైవ దృష్టిలో ఈ బలహీనత ఎంత శక్తివంతమైనదో ప్రభు జీవితంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, ఈ దినాలలో మన విశ్వాస యాత్రలో సాగుచుండగా మన తోటి సహోదరులతో, తోటి విశ్వాసులతో మనం ఎలాగూ ప్రవర్తించుతున్నాము అనేది
ప్రభువు చూపినటువంటి ఈ బలాన్ని బట్టి మనం పరీక్షించుకోవలసిన వారంగా ఉన్నామని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేయబడుతున్నాం. ఎదుటివారు నిందించినప్పుడు, ఎదుటివారు దూషించినప్పుడు, ఎదుటివారు తిరస్కరించినప్పుడు, ఒకవేళ మనల్ని మనం నిర్దోషులమని నిరూపించుకోవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఎవరైనా అందరూ ఏక అభిప్రాయంతో దైవ చిత్తానికి అనుకూలముగా లేనటువంటి ఒక ఆలోచన తీసుకొచ్చి, అన్నా మనం ఇలాగ చేయాలి అని వారు మన ఎదుటగా సలహా తీసుకొచ్చినప్పుడు ఏ రీతిగా మనం ప్రవర్తించే వారంగా ఉన్నామో మనం పరీక్షించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ప్రభు ఇతరుల సాంగత్యం ముందు తాను కనపరిచినటువంటి బలహీనతగా కనబడుచున్న ఈ శక్తి, ఈ బలం నీవు నేను ఈ దినాలలో కలిగి ఉన్నట్లయితే మన విశ్వాస యాత్రలో, మన సంఘముల మధ్య ఐక్యత మనం చూచే వారంగా ఉంటాం. సహోదరుల మధ్య ప్రేమ వర్ధిల్లేది మనం చూడగలిగే వారంగా ఉంటాం. దేవుని నామానికి మహిమ కలిగే స్థితి మనం చూడగలిగే వారంగా ఉంటాం. అట్టి స్థితిలో మనం సాగాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశముగా ఉన్నది. అట్టి ఒకవేళ బలహీనతగా కనబడే ఆ శక్తిని ఆయన మనకు కూడా అనుగ్రహించు ప్రభువుగా ఉంటూ ఉన్నాడు. దానిని మనం సంపాదించుకోవాలి, దాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి. అట్టి కృపలో మనము ముందుకు సాగవలసిన వారంగా ఉన్నాము అనేది దేవుని వాక్యం ఈ ఉదయకాలం మనకు జ్ఞాపకం చేస్తోంది. ప్రియులారా, పేతురు మొదటి పత్రిక 2:21 ఆయన పలికిన మాట నాకు జ్ఞాపకానికి వస్తుంది. అదేంటంటే, మనము ఆయన అడుగుజాడలయందు నడుచున్నట్లు చక్కని మాదిరి ఆయన మనకు చూపి వెళ్ళాడు. ఇప్పటి వరకు మనం ఆలోచించినటువంటి ఈ విషయాలు ఇంకా లోతుగా దేవుని వాక్యంలో మనం చర్చించుకోవచ్చు, కానీ అది ఇప్పుడు మన సమయం కాదు. క్లుప్తముగా బలహీనతలాగా కనబడుతున్నటువంటి క్రీస్తు బలములోని కొన్ని ఉదాహరణలు మీ ఎదుట ఉంచడానికి ప్రభువు నాకు ఆలోచన ఇచ్చాడు. ప్రభువు వైపు చూద్దాం. ఆయన చూపిన ఆ మాదిరిని అనుసరించడానికి మనం కోరుకుందాం. అలాగూ మనం ప్రవర్తించిన వారమై ప్రభు యొక్క జీవితాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి ఏ రీతిగా సంతోషము కలిగిందో, ఆనందము కలిగిందో, మన జీవితాన్ని బట్టి కూడా తండ్రి అయిన దేవునికి, ప్రభువుకి ఆనందము, సంతోషము కలిగేలాగున విశ్వాస యాత్రలో మనం ముందుకు సాగవలసిన వారంగా ఉన్నాము అని క్రీస్తు ప్రభు చూపిన ఈ బలాన్ని బట్టి నీవు నేను ఈ ఉదయకాలమున హెచ్చరించబడుచున్నాం. అలాగూ ప్రభు మహిమ కొరకు మనం ముందుకు సాగుటలో ప్రభు తన కృపను, తన శక్తిని మనకొకరికి అనుగ్రహించును గాక. దేవుడు ఈ తలంపులు మన కొరకై దీవించును గాక. ఆత్మీయ బలానికి రహస్యం ఏమంటే, దేవుని వాక్యంకి మనం చూపెట్టే సామాన్యమైన విధేయత అన్నారు జేబ్ నికల్సన్ గారు. ద సీక్రెట్ టు ద స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఈజ్ సింపుల్ ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. క్రీస్తు ఎలాగా మనకి బలమై ఉన్నాడు, ఆయన బలాన్ని మనం ఎలాగా పొంది ఈ లోకంలో చక్కగా జీవించగలమో దేవుని యొక్క వాక్యంను దేవుని యొక్క దాసుల ద్వారా మనం విని ఆత్మీయమైన మేలు పొంది ఉన్నామని మేము నమ్ముతున్నాం. బెథానీ క్రిస్టియన్ మీడియా ద్వారా మేము చేసిన ఈ ప్రయాసము ఆరోగ్యమైన దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క ప్రజలకి అందించబడాలని, సారి ఈ వీడియోని మీరు చూసి దేవుని యొక్క వాక్యం వైపు వచ్చి దేవుని యొక్క వాక్యం ద్వారా బలపడాలని మేము ఆశిస్తున్నాం. ఈ ధ్యానాలు మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయని మేము ఆశిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము. 7 రోజులు కూడా చక్కటి వర్తమానము దేవుని యొక్క దాసులు మనకు వినిపించారు. కాబట్టి దేవుని యొక్క దాసులకి కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ ది వాల్యుబుల్ థాట్స్ యూ హ్యావ్ షేర్డ్ విత్ అస్. ప్రభు ఆయన్ని, ఆయన పరిచర్ని ఇంకా దీవించేలాగా మనం ప్రార్థన చేస్తాం. వరుసగా ఈ ధ్యానాన్ని ఎంతో ఓపికతో విన్నందుకు మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు. ప్రభు మనందరినీ దీవించును గాక. ఆమేన్.